నమస్కారం అండి. లోక్సభలో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ రెగ్యులేషన్ బిల్ అనేది ఒకటి ఆమోదించడం జరిగిందనమాట. లోక్సభలో అందరూ కూడా ఈ బిల్లును ఆమోదించారు. ఈ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సమగ్రమైన చట్టంగా ఇది రూపొందించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను పెట్టుకున్నప్పుడు వాళ్లకు 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా విధించేలాగా ఈ చట్టంలో చేర్చడం జరిగింది. చట్టం అంటే ఈ బిల్లులో చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారో, ఎవరైతే ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూసుకుంటున్నారో, అంటే ఇలాంటి ఆన్లైన్ గేమ్ యాప్స్ నిర్వహించినా, ప్రసారం చేసినా, అట్లాగే వాటి గురించి అడ్వర్టైజ్మెంట్ చేసినా, తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేసిన అది ఈ రాబోయే చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేలాగా పెంపొందించడం జరిగింది. దాంతోపాటు 50 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 వరకు జరిమానా విధించబడేలాగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందండి. కాబట్టి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఈ ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ను ప్రముఖులైన వ్యక్తులు, క్రికెటర్స్ కానివ్వండి, సినిమా యాక్టర్ కానివ్వండి, వాళ్ళు దానిని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారనమాట. అందుకని ఇలాంటి వాళ్ళు కూడా, వీటిని ప్రోత్సహించిన వాళ్ళు కూడా, వీటిని ప్రాపగేట్ చేసిన వాళ్ళు కూడా శిక్షార్హులు. ఎలాంటి వారైనా కూడా ఈ రాబోయే చట్టం నుంచి తప్పించుకోలేరు అనే ముఖ్యోద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది తొందరలోనే చట్టరూపేణ మన రాష్ట్రపతి గారి ఆమోదం పొంది వచ్చిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది.